మేము ఇందాకటి నుంచే చెబుతున్నాం బాబుగారు. పూజారి గారే చెప్పనంటున్నారు. ఏమి నంబి చెప్పడానికి ఏమొచ్చింది? చేసినప్పుడు లేదు గాని. నేను చేయలేదు 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 నేను పూజించే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఈ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. నేను వీటిని దొంగిలించలేదు. నేను మా కులదైవం శివయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా ఇంట్లో డబ్బు పోయింది. ఆ డబ్బు ఇదే. వాస్తవానికి పక్కింట్లో దొరుకుతుందని నేను ఊహించలేదు. ఏం చేస్తాం, అదే జరిగింది. శివగామి గారు, మీరేం చేశారని సంజయ్ ఇచ్చుకుంటున్నారు? తప్పు చేసింది ఆయన. ఆయన కదా క్షమించమని అడగాలి. నేను చేయని పనికి నేనెలా క్షమాపణ అడుగుతాను? మాట్లాడింది చాలు, ఆపు. ఇందాకటి నుంచి నేను ఏదో చూస్తున్నాను. వల్లి మామగారు కదా అని ఓపిక పడుతుంటే నువ్వు చెప్పిందే చేస్తానంటావు, కానీ కనపడేదాని గురించి మాట్లాడవే. ఇంత జరిగాక కూడా వాళ్ళు పెద్ద మనసు చేసుకుని క్షమించమని అడిగితే సరిపోతుంది అని అంటూ ఉంటే వినవే. ఓ ఎగురుతా చేసిన దానికి పశ్చాత్తాపడకుండా గించుకుంటావు దేనికి? మా ఆయనకి ఫోన్ చేయమంటావా? నీ మీద అసలే చాలా కోపంగా ఉన్నారు. ఒక్క ఫోన్ చేశానంటే తీసుకెళ్లి లోపల పడేస్తారు. బయటికి రావాలనుకున్నా రాలేవు. ఆంటీ, అంత పని మాత్రం చేయకండి ప్లీజ్. నేనేం చేయకూడదంటే మీ మావయ్య వాళ్ళని క్షమాపణ అడగాలి వల్లి. ఆయన ఎందుకు అడుగుతారు? వారికి జైలు శిక్ష అనుభవించడమే బాగుంటుందనుకుంటా. ఏం నంబి, అంతేనా? నువ్వు జైలుకి వెళ్ళడానికే ముచ్చట పడుతున్నావా? చెప్పు, ఇప్పుడే పంపిస్తాను. నీకే అంతుంటే మాకెంతుండాలి? వల్లి, ఏమనుకోకమ్మా. మీ మావయ్య మాట వినేలా లేడు. ఇప్పుడే మా ఆయన్ని పిలుస్తాను. వద్దా ఆంటీ, ఒక్క క్షణం ఆగండి. నేను మా మామతో మాట్లాడతాను. సరే. మామా, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఇంకొకరి గురించి పట్టించుకోవద్దు. నువ్వెలాంటి వాడో నాకు తెలుసు. వీళ్ళు తెలుసుకోకపోయినా పర్వాలేదు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మామా. వాళ్ళ కోసం కాదు, నా కోసం. నువ్వు నీ ప్రాణంగా చూసుకునే నా కోసం మామా. క్షమించమని అడిగే మామా. మామా, అడుగు మామా. మామా, నా కోసం అడుగు. అడుగు మామా. ఎలాగైతేనా నంబిని దొంగను చేసేసాను. నేను వెళ్ళడమే మంచిదైంది. లేదంటే నేను దొరికిపోయేవాన్ని. డబ్బు పోతే పోయింది, నేను బతికిపోయాను. ఇదిగోండి పెరియబాబు. ఈ డబ్బు కోసమేగా అందరి ముందు మా మామని నేరస్తుణ్ణి చేశారు. బయట వదిలేసరే ఇంకా ఏం చేయాలని? మేవేదో అంతా కావాలని చేసినట్టు మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. చేస్తుంది మమ్మల్ని బజార్కి ఈడుస్తుంది మీరే, మేం కాదు. మా డబ్బుని దొంగిలించి దొరికిపోయిందే కాక మమ్మల్ని తిరిగి తిడతారా? మేం నాశనం అయిపోవాలని శాపం పెడుతున్నాడే, ఇంకా న్యాయం ఎక్కడుంది? ఉన్నదాన్ని మీరే అన్యాయంగా చంపేస్తున్నారుగా.
ఉద్దేశం? మేమే మా డబ్బులు మీ ఇంట్లో పెట్టి మీ మావని ఇరికిచ్చామనా? అదే అయ్యుంటుంది. మా మామ పరుల సొమ్ముకు ఆశపడి నీతి నియమాలు మరచి అటువంటి పని చేయడు. అతను చేయకపోతే మీ అన్నయ్య చేసుంటాడు. వాడికా నీతి నియమాలు లేవుగా. ఉండుంటే నీడనిచ్చిన ఇంటి పిల్లని ఎందుకు లేపుకుపోతాడు? కుటుంబంలో ఒక్కళ్ళు తప్పు చేసినా ఆ కుటుంబం మొత్తాన్ని ఎవరైనా తప్పనే అంటారు. అందుకు మేమే నిదర్శనం కాదు, అందరితోనే మేము. ఇందులో కూడా వీళ్ళ మావయ్య ప్రమేయం లేదనడానికి లేదు గాయత్రి. ఖచ్చితంగా నంది ప్రోద్బలంతోటే మన డబ్బును వాడు తీశాడు, నమ్మిక ఇచ్చి దాచాడు. అదే అక్క జరిగింది, సందేహమే లేదు. గొడవంతా సద్దుమణుగుద్ది మర్చిపోతారు అని అనుకోనుంటారు. అవడం లేదు కదా, అందుకే ఎందుకొచ్చిన గొడవలే అని డబ్బుతో సహా చెక్కేద్దాం అనుకున్నారు. ఇంతకు ముందు ఓసారి ఇలాగే పారిపోతూ పెదబాబుకి దొరికిపోయారుగా, అప్పుడు పాపం పండలేదు. ఇప్పుడు పండి చిన్నబాబు కంట్లో పడి తప్పించుకోవడానికి వీల్లేని విధంగా దొరికిపోయాడు. అంతా తేటతెల్లం అయిపోయిన తర్వాత కూడా ఈ టక్కులడి ఇంకా వాళ్ళకేం సంబంధం లేనట్టుగా వాళ్ళనే వెనకేసుకొస్తుంది. ఏమ్మా, మా కళ్ళతో చూసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేనంత చవటలా కనిపిస్తున్నావా నీకు? నిజాన్ని తెలుసుకోలేని వారిని ఏమంటారో నాకు తెలియదులేండి. వాళ్ళే ఏ ఊరుకుంటున్నావనా? నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. మీరు ఊరుకున్నారా? మీరు మీరా మాట అంటుంటే నవ్వొస్తుంది పెరియబాబు. నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తిని అందరిలో అవినీతి పరుణ్ణి చేసిందెవరు? మీరు కాదా? ఒక మంచి మనిషి మనసు బాధపడేలా చేసింది ఎవరు? మీరు కాదా? మీరెక్కడ ఊరుకున్నారు? న్యాయాన్ని బయటే చంపి సమాధి చేసేశారు. అది అలాగే వగుద్దు పెద్దబాబు. దాని మాటలు విన్నావంటే దాన్ని అన్నదానికి మన చేతే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. వల్లి మామూలుది కాదు, తిమ్మిని బొమ్మను చేయటంలో నేర్పరి. ఇక వినొద్దు. దీని అన్నే మన ఇంట్లో డబ్బు దొంగిలించి నంబికిచ్చాడు. ఇది నిజం. ఇల్ల మా అన్నకి మీ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. నేను తనతో మాట్లాడాను, తెలీదనే చెప్పాడు. తెలీదని చెప్పాక నేనే చేశానని ఒప్పుకుంటాడా? దొరుకుతాడు. అప్పుడు ఇది వస్తుంది. అన్నిటికీ కలిపి మంచి శిక్ష వేస్తాం. కంగారు పడకో. నంబి దొరికితే నేను దొరికిపోతాను. అప్పుడు ఇంత చేసి ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? వాడిని నా నుంచి ఎలా తప్పించాలనా? అది కుదరదులే. పెరియబాబు, మా అన్నకి ఏమన్నా జరిగితే నేనేం చేయడానికైనా వెనకాడ్ను. ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తావు అంతేగా? చెయ్యి. ఇదిగో ఫోను, చెయ్యి. ఏం చూస్తున్నావు? చెయ్యి. నిన్ను బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నానని చెప్తావా? లేక మీ అన్నం చంపుతానని చెప్తావా? ఇంకా ఏమైనా కలిపి చెప్తావా? చెప్పుకో, నేను భయపడను. మన్నించండి, నాకు వేరే దారి కనిపించడం లేదు. మీకోసమే వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ వస్తాను. టిప్పు వానికి బిడ్డగా పుడతాను. అప్పుడు మీ ప్రేమ నాకు మళ్ళీ పంచాలి చెప్తున్నా. ఇప్పుడు మాత్రం నన్ను క్షమించండి.